స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఇండియా అయిపోయింది. ఇప్పుడు అమెరికా చైనాతో మొదలెట్టింది ట్రేడ్ వార్. ఈ ట్రేడ్ వార్ చాలా తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకి ఇరు దేశాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీగాను ఆంక్షలు విధించుకుంటున్నారు. అలాగే అదనపు సుంకాలను కూడా విధించుకుంటున్నారు. నేను మనోజ్ఞ, బెంటన్విల్, ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నాను. చైనా మీద 100% అదనపు సుంకాలను విధించారు ట్రంప్. ఇది ఒక వారం రోజుల క్రితం జరిగింది. అంతకు ముందే చైనా మీద 30% సుంకాలు ఉన్నాయి. ఇప్పుడు మరొక 100% దానికి యాడ్ చేశారు. సో మొత్తానికి చైనా ప్రోడక్ట్స్ మీద 132% సుంకాలను అమెరికా వసూలు చేస్తోంది. దీని మీద చైనా చాలా మండిపడింది, చాలా తీవ్రంగా దీన్ని విమర్శించింది. అమెరికా చేస్తున్నది ఎంత మాత్రం న్యాయంగా లేదు అని చైనా వాణిజ్య శాఖ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేసింది. అయితే మేమేమి మామూలుగా కూర్చోము, మేము ఎవరితోని గొడవలు పడము, కానీ మా మీద యుద్ధానికి వస్తే మేము అంతకు మించి రెట్టింపు యుద్ధం చేస్తాము అని చెప్తోంది. అందుకు తగ్గట్టే ప్రవర్తిస్తోంది చైనా. ఈ రీసెంట్గా నిన్న ఇవాళలోని చైనా అమెరికా నౌకల మీద ఆంక్షలు విధించింది. తమ సముద్రంలోకి అమెరికా నౌకలు ఏవైతే వస్తాయో వాటి మీద ప్రత్యేక ఫీజును వసూలు చేస్తామని అనౌన్స్ చేసింది. ఇవి ఓడని బట్టి, సరుకుల్ని బట్టి ఆ ప్రత్యేక ఫీజులు ఉంటాయి అన్నట్టు తెలిపింది. అలా అయితే ఇందులో ఒకటి ఏంటంటే చైనాలోనే తయారయ్యి ఈవెన్ అవి అమెరికా అయినా సరే పర్వాలేదు, కానీ చైనాలో తయారైతే గనక వాటి మీద ఫీజులు ఉండవు. కేవలం అమెరికాలో తయారైనవి, అమెరికా లేబుల్తో తిరుగుతున్న ఓడలు ఏవైతే ఉన్నాయో, వాణిజ్య నౌకలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చైనా ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తానని చెప్పింది. దీన్నే ఫాలో అయిపోయారు ట్రంప్. చైనా ఆంక్షలు విధించగానే మేము కూడా వసూలు చేస్తాం, మీరు వసూలు చేస్తే మేమెందుకు చేయమని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సేమ్ రూల్ని అప్లై చేశారు. అమెరికా అమెరికా దగ్గర ఉన్న సముద్రంలోకి చైనా ఓడలు ఏవైతే వస్తాయో, వాణిజ్య ఓడలు ఏవైతే వస్తాయో వాటి మీద ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తామని ట్రంప్ కూడా అనౌన్స్ చేశారు. ఇవాళ నుంచే అమల్లోకి వస్తాయని కూడా చెప్పారు. ఇది అయిపోయింది. ఇంకొక వైపు నుంచి వస్తువుల మీద కూడాను చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులు, అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకునే వస్తువుల మీద కూడా వీళ్ళు సుంకాలు విధించుకుంటున్నారు. సోయా బీన్స్, కుకింగ్ ఆయిల్, ఇవి రెండు ప్రస్తుతము హాట్ టాపిక్గా ఉన్నాయి. అమెరికాలోని చాలా అతిపెద్ద పంట సోయాబీన్స్. ఇక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున మిగతా దేశాలకి సోయాబీన్ ఎగుమతి అవుతుంది. ఇందులోని అతి ఎక్కువగా సోయాబీన్ని దిగుమతి చేసుకునేది చైనా. అమెరికా నుంచి అతి ఎక్కువగా సోయాబీన్ని దిగుమతి చేసుకునేది చైనా. సో చైనా అమెరికాని దెబ్బ కొట్టడానికి ఈ సోయాబీన్ని ఎగుమతి చేసుకోవడం మానేసింది. గత మే నుంచి దీన్ని మానేసింది. ఇప్పుడు పూర్తిగా దాన్ని ఆపేసింది. ఇంకా సోయాబీన్ని మేము అమెరికా నుంచి దిగుమతి చేసుకోము అని చైనా చెప్పేసింది. దీనికి ట్రంప్కి కోపం వచ్చింది. మీరు అతిపెద్ద ఇది అయినా సోయాబీన్ని చేసుకోవడం మానేస్తే అమెరికాకి చాలా నష్టం వస్తుంది. ఈ చైనా ఇలా చేసినందుకు గాను మేము చైనా కుకింగ్ ఆయిల్ని మేము దిగుమతి చేసుకోము అని చెప్పి ట్రంప్ ఈరోజు ప్రకటించారు. సో ఇలా ఒకదాని మీద ఒకటి అక్కడ సోయాబీన్ మీద చైనా సుంకాలు విధిస్తే ఇక్కడ కుకింగ్ ఆయిల్ మీద సుంకాలు విధించారు. ఇలా రోజుకి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి రెండు దేశాల్లోనూ. ఇది ఎంతవరకు వెళ్తుంది, ట్రంప్ ఏం చేస్తారు, చైనా ఏం చేస్తుంది అన్నది తెలియకుండా ఉన్నది. అయితే ఇందులోని అంటే భారతీయులకు, ఇండియాకి ముఖ్యంగా పనికొచ్చే విషయం ఏంటంటే ఈ చైనాతో ట్రేడ్ వారు ఇండియాకి బాగా కలిసి వస్తుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. చైనాతో గొడవ వలన అమెరికా కానీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఇండియాకి దగ్గర అవుతారు. ఇండియా మీద కొన్నైనా ఆంక్షలన్నీ ఎత్తేయచ్చు అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది 100% జరుగుతుందా లేదా తెలియదు, కానీ ఇలాంటి అంచనాలు అయితే ఉన్నాయి. చైనాతో వారి వల్ల ఇండియాకు కొంత లాభం ఉంటుంది అనే అంచనాలు మాత్రం వెలువడుతున్నాయి. నేను మనోజ్ఞ, బెంటన్విల్, ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్ లో ఉంది.